మాంగళ్యధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మీ సుమంగళం. లక్ష్మీ రమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ